హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే మన వీడియోలోకి వెళ్దాం. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియోని అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీర్పు కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు సిద్ధమైంది. ప్రభుత్వం ఉపాధి యూనిట్ ఏర్పాట్లకు ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు 50,000 రూపాయల రాయితీతో 1,00,000 నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే వీరు తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తంపై వడ్డీ కూడా ఉండదు. డిసెంబర్ నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. రాయితీ రుణాలకు 3 ఏళ్లలో 500 కోట్లు ఖర్చు పెట్టి చేయనుండగా ఇందులో రాయితీ 180 కోట్లు, మిగతా 320 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే తొలి విడతగా 8 కోట్లు రాయితీని ప్రభుత్వం జమ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెర్ఫ్ ద్వారా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ విధానంలో రుణంపై ఎలాంటి రాయితీ విధానం లేదు. అయితే తొలిసారి డ్వాక్రా పరిధిలో రాయితీ రుణాలు ఇస్తున్నారు. దీనికి ఎస్సీ కార్పొరేషన్కు కేంద్రం ఇచ్చే నిధుల్ని సెర్ఫ్ పరిధిలోని ఉన్నతి పథకానికి అనుసంధానం చేస్తున్నారు. రాయితీ రుణాల కోసం ఇప్పటి వరకు అధికారులు బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే దీనికి బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపలేదు. అయితే ప్రభుత్వం రాయితీ విడుదల చేసిన దానికి తగినట్టుగా బ్యాంకర్లలో రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఇబ్బందిగా ఉండేది. కేంద్రం నిధుల్ని సర్ఫుకు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలు మంజూరు చేసేలా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి ఉన్నతి పథకం కింద ఎస్సీలకు 150 కోట్ల రుణాలు అందించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నిధుల విడుదలతో సంబంధం లేకుండా ఇప్పటి వరకే సెర్ఫ్ పరిధిలో నిధులు ఉన్నాయి. ఈ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులు రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే రాయితీని వీరికి వర్తింపు చేసి ఆదాయం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే రాయితీ మొత్తాన్ని మొదటి విడత చేయకుండా రుణాల వాయిదాల్లో చివరిగా మినహాయించే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా వ్యాపారం, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, తయారీ రంగం, సేవా రంగాల్లో ఉన్న వారికి రాయితీ రుణాలు అందిస్తారు. 24 నుండి 60 నెలల్లో తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు రాయితీ పద్ధతిలో చెల్లించాలి ఉంటుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డ్వాక్రా సంఘాల బ్యాంకర్ల పాత్ర కీలకమని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రుణాలపై వారితో మాట్లాడుతూ రుణాలు ఇవ్వాలని సూచించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.